స్వస్థత లేకుండా చాలామంది వచ్చి ఉంటారు. నాకు ఒకసారి చేతి మీద గడ్డొచ్చింది. ఈ సౌండ్ సిస్టమ్ దగ్గర 14 సంవత్సరాలు యేసన్న గారికి సౌండ్ సిస్టమ్ పెడుతూ కూర్చొని ఆ పక్కనే యాంప్లిఫైర్లు పెట్టుకొని 14 సంవత్సరాలు తిరిగిన ఆ రేడియేషన్కి చేతి మీద గడ్డొచ్చింది. ఇదిగో ఇక్కడ చేతి మీద గడ్డొచ్చింది. చెయ్యి తీసేయాలన్నారు. 3 ఆపరేషన్లు అయినాయి. క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పి దీన్ని చెక్ చేసి క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పి 6 రోజులు పెట్టుకొని చెక్ చేశారు. తీసుకెళ్ళి ఆడ పెట్టారు. ఎవరో సంగతి నాకు అనవసరం. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ప్రభువా, నీకు విరోధంగా ఏదన్నా పాపం చేసి ఉంటే నాకు క్షమించాయా. చేసుంటా, మనిషి కదా. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలికలతో సమానం. చేసి ఉంటా, మనిషిని కదా, చేస్తాను. దేవుని సన్నిధిలో పబ్లిక్గా ఆదివారం చర్చిలో నిలబడి ప్రభువా నన్ను క్షమించయ్యా బ్రతిమలాడా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చా. ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పుకుంటే ఏం చేస్తాడు? చెప్పలా, మీరు మాట్లాడట్లా. ఒప్పుకుంటే ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. గట్టిగా చెప్పాలా? ఒప్పుకుంటే ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఒప్పుకున్నా ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. 100 స్పీడ్లో వెళ్తున్న వ్యాను 3 పల్టీలు కొట్టింది. పల్టీ కొట్టడం చెయ్యిరిగిపోయింది. ఇప్పుడు ఈ చేతిలో రాడ్ ఉంది, నా చేతిలో. ఇది 3 ఆపరేషన్లు ఇక్కడ అయినాయి, 4వ ఆపరేషన్ ఇక్కడ అయింది. దీంట్లో రాడ్ ఉంది, ఆల్రెడీ ఉంది. చాలామంది అడిగారు తీపిచ్చేసుకోని. అవసరం లేదులే అన్న. వద్దులే, అవసరం లేదు, ఇంకా ఈ భూమి మీద ఉండాలనే ఏం లేదు, నాకు అవసరం లేదులే. 3 పల్టీలు కొట్టింది నడి రోడ్లో. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగానో తెలుసా? దేవుని నేను, ప్రభా నేనేమన్నా పొరపాటు చేసి నన్ను క్షమించు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోకూడదు. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇప్పటికి 31 సంవత్సరం అయింది. ఇప్పటికి నేను పడిపోయింది 4 సంవత్సరాల కిందట పడ్డా బండి నుంచి. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగాను తెలుసా? ప్రభా ఇంత సేవ చేసి దిక్కులేని రోడ్డు మీద రావకూడదు. సమర్పించుకొని సన్నిధి కూర్చున్నా. నీ ముఖం తప్ప నాకు ఇంకేం తెలియదు. తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చిన దైవ సేవకులు నడిపింపుని బట్టి నడుస్తూ ఉన్నా. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి చనిపోకూడదు. ప్రభా నిన్ను ఒక మనవి చేసుకుంటానయ్యా, నేను ప్రతిలాడుకుంటానయ్యా. చనిపోతే రోడ్డు మీద చచ్చిపోకూడదయ్యా. వాక్యం చెప్తా స్టేజ్ మీద పడిపోతే చాలు. పాట పాడతా గుండె ఆగిపోయినా చాలు. అంతకాలం ప్రభువా నువ్వు నన్ను పరిశుద్ధపరచు. దేవుని మందిరం నీడలో ప్రాణం పెడితే చాలు. రోడ్డు మీద దిక్కులేని సాగుదాం. అయ్యా దేవుని సన్నిధిలో అడుగుతున్నాను. మా పితరులైన యేసన్న గారు కూడా అంతే. దేవుని మందిరంలో నా కడశ్వాస విడవాలి అనుకున్నాడు. కడశ్వాస దేవుని మందిరంలోనే విడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నడిచిన మార్గంలోనే, మా పితరులైన దైవ సేవకులు నడిచిన మార్గంలోనే హోసన్న మినిస్ట్రీలో ఉన్న సేవకులందరూ నడుస్తూ ఉన్నాం. ఇదే అడిగాను దేవుని సన్నిధిలో, పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. అయ్యా అడుక్కున్నాను దేవుణ్ణి, నేను స్వస్థపరుస్తానని. ఒకరోజు బ్లడ్ పడింది నా నోట్లో నుంచి. తీసుకెళ్ళారు, 6 రోజులు చెక్ చేశారు. 6 రోజుల తర్వాత నీకు ఏమి లేదంటే రిపోర్ట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా? డాక్టర్లు నిన్ను చనిపోతా అని చెప్పుండొచ్చు, రోజులు లెక్క పెట్టుకోమని చెప్పుండొచ్చు. ఈ చెయ్యి తీసేయాల్సి వస్తుంది అన్నాడు ఒక డాక్టర్ గారు. పైనుంచి కిందాగా చూసి నా చెయ్యి తీసేవాడు ఇంకా పుట్టలేదని బయటకు వచ్చేసాడు. ఎందుకో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను. పెద్దగా చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాని ఆకాశము నుండి చూస్తున్నాను. నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు ప్రార్థన చెయ్యి, నేను వింటాను. నీ ప్రవర్తన సరి చేసుకో, నా సన్నిధిలో సరిగా నడుచుకో, నీకు నేను స్వస్థతనిస్తాను, నీ దేశానికి స్వస్థతనిస్తాను అన్నాడు.